कैमरा रिकॉर्डिंग में बोलो बच्चे बच्चे क्या बंद इधर इधर లక్ష్యంతో बच्चे इधर ఆ లక్ష్యాన్ని ఇక్కడ వచ్చి మీరు మాతో మాట్లాడిపోవాలంతా మా స్పోర్ట్ కూడా మీకు సార్ అంత మనం దేవుళ్ళు ఉందా తప్పకుండా हमारे एमएलए सब कैबिनेट साहब మీ హయాంలో ఏం జరిగినాయి నాకు తెలుసు సార్ 75 నిమిషాలు నాకు మీ హయాంలో मैं बात करता हूँ मैं भी भाई एक जगह नहीं है నాకు 10 రూపాయలు కనిపిస్తాను నేను ఇస్తా చెప్పు బేరం బేరం కదా సందర్భంగా ముస్లిం సోదరులకు సోదరులకు అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు 42 డివిజన్లో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం చేశాము. అయితే ప్రజల స్పందన చాలా అనూహ్యంగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఆ 2014 నుంచి 19 దాకా ముస్లిం సోదరులకు అనేక కార్యక్రమాలు చేస్తాం. 1-2 కాదు. బారా షాహిద్ దర్గా మీకు తెలిసిందే. బారా షాహిద్ దర్గా 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన బారా షాహిద్ దర్గా. అక్కడ లారీలు వాష్ చేసుకునేవాళ్ళు, అక్కడ లారీలు తీసుకొచ్చి కడుక్కునేవాళ్ళు, అక్కడే టాయిలెట్, అక్కడే యూరిన్, ఎవ్రీథింగ్ అక్కడే. అలాంటిది 2014లో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి డెవలప్ చేస్తే ఆ సంవత్సరం 4 లక్షల మంది భక్తులు వచ్చారు రొట్టెల పండుగ. ఎవ్రీ ఇయర్ డెవలప్ చేసుకుంటూ వచ్చాం. అక్కడ చక్కటి ఘాటు కట్టాము, రోడ్లు వేసాము, మంచి ఒక హాల్ కట్టాము, పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాము. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసినందువల్ల 2019కి జరిగిన రొట్టెల పండుగలో 20 లక్షల మంది భక్తులు ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులు. ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు కూడా తీసుకొచ్చాను. ఆయన అక్కడికక్కడ అడిగాం, సార్ దీన్ని ఒక మంచి టూరిస్ట్ టెంపుల్గా తయారు చేస్తాం. ఎందుకంటే ఆయన టూరిస్ట్ సర్కిల్, టెంపుల్ సర్కిల్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాడు. దాంట్లో భాగంగా దీనికి ఫండ్స్ ఇవ్వమంటే అక్కడికక్కడే 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు దాని డెవలప్మెంట్కి. ఇది ఎవరు నన్ను అడగలా చేయమని, కానీ నేను చరిత్ర చదివా, బారా సాహిత్య చరిత్రను చదివితే 400 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన బారా షాహిద్ దర్గా. వెంటనే ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్తో మాట్లాడాను. అందువల్ల అజీజ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఫండ్స్ నేను ఇస్తాను చేయమని. బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అది ఫేజ్ 1. ఇంకా ఫేజ్ 2 దాన్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా షాదీ మంజల్ ఇప్పుడే వస్తూ ఉంటే యాక్చువల్గా దాన్ని చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే ఆ రోజు అజీజ్ గారు అడిగారు, సార్ ముస్లిమ్స్లో ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి మంచి ఒక హాల్ కావాలి, ఒక షాదీ మంజల్ కట్టుకుంటాం, దానికి ఫండ్స్ ఇవ్వమంటే 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. బ్రహ్మాండంగా కట్టారు. మొన్న ఇఫ్తార్ ఇంది ఇచ్చారు,
బ్రహ్మాండంగా అసలు నిజంగా ఎంతో ఆనందం వేసింది. ఇంకా కూడా ఒకటి అడిగారు అక్కడ ఉన్న వాళ్ళందరూ, సార్ చాలా రేట్లు అవుతుంది, అక్కడ ఫంక్షన్లు చేసుకోవాలంటే 60,000 నుంచి ₹1,00,000 అవుతుంది, మీరేమో పేదలు నిరుపేదల కోసం అది కట్టారు, కానీ మీరు ఏ ఆశయంతో చేశారో ఆశయం నెరవేరలేదంటున్నారు. ఎందుకు అవ్వలేదని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే చైర్లు కానీ షామ్యాలు కానీ వాటికని వీటికని రకరకాలుగా డబ్బులు పెంచుతున్నారని. దానికి ఒకటే చెప్పాను, నేను ఖచ్చితంగా 2024లో మీ అందరి సహకారంతో ప్రభుత్వం వస్తుంది, రాగానే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ షామ్యానాలు కావచ్చు చైర్ అవన్నీ దానికి డొనేషన్ ఇచ్చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా కోడ్ ఉంది, కోడ్ ఉన్నప్పుడు మేము ఇవ్వకూడదు. నేను వేమిరెడ్డి ప్రభాకర్తో కూడా మాట్లాడాను, అది ఎంత సార్ చాలా చిన్నది మనం చేసే వాటిల్లో అంటే ఆయన ఇద్దరం ఇచ్చేస్తామండి చెప్పేసేయండి అన్నారు. కోడ్ ఉండటం వల్ల ఇప్పుడు ఇవ్వటం లేదు. ఎలక్షన్ కోడ్ అయిన నెక్స్ట్ మినిటే అక్కడ అన్నీ ఏర్పాటు చేసి ఈరోజు అయ్యే ఖర్చుని మ్యాక్సిమం తగ్గించేలా చేస్తామని ఇక్కడున్న ముస్లిం సోదరులందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా సెక్యూరిటీ మరొక విషయం, మహిళలకి అంటే పిల్లలు 8వ తరగతి 9వ తరగతి ఆడపిల్లలు చదువు మానేస్తున్నారు, మాకు ఒక జూనియర్ కాలేజ్ కావాలని ఆ రోజు అజీజ్ అడిగారు, ఎవరికి ఆడపిల్లలకి. అప్పటికప్పుడు సెక్రటరీకి ఫోన్ చేశా, ఏమండి నెల్లూరులో ఒక గర్ల్స్కి ఎక్స్క్లూజివ్గా ఒక జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయమంటే వాళ్ళు ఫోన్లోనే అప్రూవల్ ఇచ్చారు, మీకు అప్రూవల్ ఇచ్చేస్తున్నాం, కొన్ని గంటల్లో జియో రిలీజ్ చేస్తున్నాం, మీరు వెంటనే స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు. అదేవిధంగా మహిళలకి ఎక్స్క్లూజివ్గా ఒక హాస్పిటల్ కావాలన్నారు, ఎక్స్క్లూజివ్గా ఒక హాస్పిటల్, దాన్ని ₹2 కోట్ల శాంక్షన్ చేసాం. ఇవి ఎవరిని అడగలేదండి. యాక్చువల్గా జనరల్గా అజీజ్తో ఇంట్రాక్షన్ అయ్యేవాడిని ఎక్కువగాను, ఆయన మేయర్ ఆ రోజు. ప్రజలకు కావాల్సింది ఆయనకు తెలుసు, ఏది అడిగితే చేసాం. 1, 2 కాదు, రోడ్లు కానీ డివైడర్లు కానీ 1, 2 కాదు, ఇవన్నీ నెల్లూరుని ఒక మోడల్ సిటీగా చేయాలని. ఇదంతా ఓల్డ్ సిటీ ఎక్కువ అంటే నెల్లూరు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువగా ఈ జెండా వీధి, మూలాపేట, ఈ రంగనాయకలపేట ఈ ఏరియా ఫామ్ అయింది. ఈ ఏరియాలో రోడ్లు కానీ వాటిని కానీ డెవలప్ చేయాలని ఎండ్ టు ఎండ్ రోడ్స్ చేసాం. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఇవి చేసిన ఇక్కడ ఎక్కువ మంది పేదలు ఉన్నారు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెరగాలి, ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్. మహిళల కోసంగా ఆ రోజు అజీజ్ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం, ఓన్లీ ఆడపిల్లల కోసం. దాని ఈరోజు చికెన్ పకోడీ సెంటర్ చేశారంట. నిజంగా దారుణం. అదేవిధంగా అన్నా క్యాంటీన్ సైడ్ నెల్లూరులో పెడితే క్లోజ్ చేశారు, అది మరీ దారుణం. పేదలు ₹5 చక్కగా 3 పూట్ల భోంచేస్తున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ నేను ఒకటి చెప్తున్నాను, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారు. ఒక సిటీని డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్రం నుంచి కొంత అమౌంట్ రావాలి, బడ్జెట్, అదేవిధంగా కేంద్రం నుంచి రావాలా. మా ఇద్దరికి ఓటేసి గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు తీసుకొస్తారు, నేను రాష్ట్రం నుంచి తీసుకురావాల్సిన. దీంతో నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా, భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా డెవలప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరి కేసు గెలిపించాల్సి.